మొన్నే చెప్పుకున్నాం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులలో ముస్లింలకి 4% రిజర్వేషన్ అన్నట్టు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. మతపరంగా ఇప్పుడు ఆ లెక్కనైతే రేపు పొద్దున క్రైస్తవులకి 10% అని అట్లా పెడతారా, బౌద్ధులకి 2% అని, జైన్లకి 2% అని, ఇట్లాగా వాస్తవంగా మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం. అట్లాంటిది గతంలో చేస్తే కొట్టేసింది. మరి ముస్లింలకి రిజర్వేషన్ ఎట్లా ఉందంటే మత ప్రాతిపదికన ఇవ్వాల. ముస్లింలలో గతంలో హిందువులుగా ఉండి కొన్ని కులాల్లో ఉండి ఆ తర్వాత మతం మారబడినటువంటి వాళ్ళు ముస్లిం మతం తీసుకున్నా వాళ్ళ హిందూ ఆచారాలు సగం పాటిస్తూ ఉంటుంటారు, లేదా హిందూ కులాలని కంటిన్యూ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి బీసీ ఈ కేటగిరీ కింద ఒక 4% రిజర్వేషను, అది కూడా టోటల్ 50% రిజర్వేషన్ లోపు అది కంటిన్యూ చేయడానికి మాత్రమే అనుమతించి న్యాయస్థానం తర్వాత దాన్ని సమీక్షిస్తామని చెప్పింది. వాళ్ళు సమీక్షించలేదు. ఈలోపు ముస్లిం రిజర్వేషన్లు మన కర్ణాటకలో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టులో 4% రిజర్వేషన్ అన్నటువంటిది ఏ ప్రాతిపదికన ఇస్తారంటూ కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి ఏకంగా రాజ్యసభలో ప్రశ్నించారు. అవసరమైతే దీనికోసం రాజ్యాంగాన్ని సవరిస్తాం ఒకవేళ దీన్ని కొట్టేస్తే అంటూ మాట్లాడినటువంటి డీకే శివకుమార్ మాటల్ని నిలదీశారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్ణాటక నాయకులకు సంబంధించిన మాటల్ని నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం లేనటువంటి హక్కుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నటువంటిది. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి కావాలని చెప్పి ప్రార్థాంతం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బట్ ముస్లిం రిజర్వేషన్ అయితే కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.